ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే దివ్యదేశం 51 దివ్యదేశం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న 51 దివ్యదేశం అది వానమామలై అంటారండి. ఈ దివ్యదేశం యొక్క గొప్పతనం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు స్వామివారు పెరుమాళ్ళు స్వయంగా వ్యక్తపరిచిన స్వయంభూగా వెలిసిన ప్రదేశాలు 8 ముఖ్యంగా. ఇందులో వానమామలై కూడా ఒకటనమాట. సాధారణంగా భూదేవి తల్లి తన అపవిత్రతతో బాధపడుతూ, అంటే ఎంతో దుర్మార్గంతో కలుషితం చేస్తుంటే ఆ భూమాత ఎంతో ఆక్రోశించి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది. ప్రతి అవతారాల్లోనూ ఇది జరుగుతూనే ఉంటుంది కదండి. స్వామి అవతారాలు ఎత్తుతో అలా వారిని దుష్టశిక్షణ చేస్తూనే ఉంటాడు, రాముడుగా కృష్ణుడుగా. అయితే ఇక్కడ ఏమైందంటే భూదేవి తల్లి స్వామిని ప్రార్థిస్తే ఈ ప్రదేశంలో స్వామి వేయించేసి ఉండి, సాధారణంగా మనం అభిషేకం అంటే నీటితోటి, పాలతోటి, పెరుగుతోటి వీటితో అభిషేకం చేస్తాం. ఇక్కడ ఏంటంటే స్వామికి తైలాభిషేకం చేస్తారండి. తైలంతో అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత ఆ తైలాన్ని అంతా కూడా ఒక బావిలోకి పంపిస్తారు. ఈ రకంగా చాలా తైలం అంతా కూడా ఆ బావిలో కలెక్ట్ అయి ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఏళ్ల కొద్దీ ఇది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. కానీ ఆ తైలం మాత్రం ఎప్పటికీ చెడిపోదన్నమాట. బూజు పట్టడం అలాంటిది ఏమీ జరగదు. తర్వాత ఆ తైలానికి రోగ నిరోధక శక్తి కూడా ఉంది. మనకి ఏమన్నా ఒళ్ళు నొప్పులు అవి ఉంటే ఆ తైలాన్ని తోటి మర్దనం చేసుకుంటే అవన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. అయితే ఇక్కడ స్వామి విశ్వక్సేనుడు, గరుడాళ్వారు, సూర్యచంద్ర పరివారంతో సహా ఇంకా ఈ మహర్షులకు కూడా దర్శనమిచ్చారు. తిరుమంగయ్యాల వారు మంగళాశాసనారం చేశారు ఈ స్వామికి. అదే ఆ విధంగా స్వయం వ్యక్త క్షేత్రాలు ఇది ఒకటి అన్నమాట. 8 స్వయం వ్యక్త క్షేత్రాలు వానమామలై కూడా ఒకటి. జై శ్రీరామ్.